హాయ్ గైస్, ఈరోజు నా స్టైల్లో బ్యాక్ వర్కౌట్ ఎఫెక్టివ్గా ఎలా చేయాలో, అన్ని మజిల్స్ ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కేబుల్ పుల్ ఓవర్స్. ఈ వర్కౌట్ వల్ల బ్యాక్ మజిల్ అనేది చాలా బాగా యాక్టివేట్ అవుతుంది, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. మీరు చూసినట్టయితే మజిల్ అనేది లాస్ట్ వరకు స్ట్రెచ్ చేయాలి. దీనివల్ల మజిల్ ఫైబర్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి మంచి పంప్ వస్తుంది. ఫార్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వర్కౌట్లో. సరిగ్గా చేయలేదంటే ట్రైసెప్ మీదకి వెయిట్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత రోయింగ్ ఎక్సర్సైజ్. రోయింగ్ అనేది మన ల్యాట్స్కి చాలా ఇంపార్టెంట్ మూమెంట్, ఎందుకంటే ఈ రోయింగ్ వల్ల ల్యాట్స్ థిక్నెస్ అనేది బాగా పెరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే స్లో నెగిటివ్స్ అండ్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ ఈ వర్కౌట్లో. మన ఎల్బోస్ మన బాడీకి ఎంత దగ్గరగా తీసుకొస్తే ల్యాట్ మజిల్ అనేది అంత బాగా యాక్టివేట్ అవుతుంది. లేదంటే బైసెప్ మీద వెయిట్ ఎక్కువ పడిపోవడం జరుగుతుంది. కాబట్టి స్లోగా వదలాలి, ఫామ్ అనేది కరెక్ట్గా ఉండాలి. తర్వాత కూడా రోయింగ్ ఎక్సర్సైజే, కానీ ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ రోయింగ్ అంటారు. ఇదేంటంటే మన హ్యాండ్స్ వైడ్గా పెట్టి అప్పర్ అండ్ మిడిల్ బ్యాక్ని టార్గెట్ చేస్తాం. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే స్లో నెగిటివ్స్ అండ్ ఫామ్ ఇంపార్టెంట్. మజిల్ అనేది లాస్ట్ వరకు స్ట్రెచ్ అవ్వాలి. ఈ వర్కౌట్ అనే కాదు, ఏ వర్కౌట్ అయినా మజిల్ అనేది స్ట్రెచ్చింగ్ అవుతేనే కానీ మన మైండ్ మజిల్ కనెక్షన్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, మజిల్ అనేది లాస్ట్ వరకు స్ట్రెచ్ చేయాలి. టర్టిల్ బ్యాక్ కోసం ఇలాంటి వర్కౌట్స్ చేయాలి. తర్వాత ఎక్సర్సైజ్ ఏంటంటే ష్రగ్స్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ టైప్, వీటిని కెల్సో ష్రగ్స్ అంటారు. మీరు తర్వాత యూట్యూబ్లో చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక బెంచ్ మీద మనం లీన్ అయ్యి ష్రగ్స్ చేస్తాం. దీనివల్ల అప్పర్ ట్రాప్స్ అనేవి యాక్టివేషన్ అనేది బాగా జరుగుతుందన్నమాట. వెయిట్ మీకు నచ్చినంత తీసుకోవచ్చు, కానీ స్లోగా వదలాలన్నమాట. తెలిసిందిగా. ఫైనల్గా పుల్లప్స్తో మన బ్యాక్ వర్కౌట్ని ఎండ్ చేద్దాం. పుల్లప్స్ ఎన్ని వచ్చినా పర్లేదు. నాది సెకండ్ బ్యాక్ వర్కౌట్ ఈ వీక్లో, సో కొన్ని ఎక్సర్సైజ్ మాత్రమే చూపించాను. నెక్స్ట్ వీడియోలో వేరే ఎక్సర్సైజ్తో మళ్ళీ కలుద్దాం. మీరు బ్యాక్ వర్కౌట్లో ఈ పర్టికులర్ ఎక్సర్సైజెస్ చేస్తారో లేదో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.